అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా శ్రావణ శుక్రవారం వీడియోస్‌లో లాస్ట్ వీడియో ఈరోజు ఇంకా ఫైనల్‌గా నేను ఉదయం పూజ అది ఎలా చేసుకున్నాను, నైవేద్యాలు ఏం పెట్టాను, నిన్న పూజ కంటిన్యూషన్ చూశారు కదా! సో, దానికి మిగిలిన కంటిన్యూషను. సో, నైవేద్యాల ప్రిపరేషను, అలాగే పాట పాడడం, సాయంత్రం అలాగా మా వారు వచ్చిన తర్వాత పట్టు చీర కట్టుకుని ఏం పట్టు చీర కట్టుకున్నాను, మా వారు వచ్చాక ఎలా ఆశీర్వాదం తీసుకున్నాను, ఏం పంచి పెడుతున్నాను, ఏంటి అనేది అన్నీ మీకు వీడియోలో ఊరికే షేర్ చేద్దామని చూస్తారని మీరు కూడా సంతోషంగాను. మీ ఇంట్లో అమ్మాయిలాగే అనుకుంటూ ఉంటారు కాబట్టి అలాగే నేను ఎలా పూజ చేసుకున్నాను అన్నది మీరు కూడా ఒక చిన్నగా చూస్తారని చెప్పని ఈ వీడియో. మామూలుగా ఇంతగా ప్రీవియస్ వీడియోలో నైవేద్యాలు వచ్చినందుకు ఆపాను కదా. సో, తర్వాత పులిహార చేశాను, బూర్లు వేసాను అనమాట. పరవాన్నం అమ్మవారికి చాలా ఇష్టం కదా పరవాన్నం కూడా ఉండను, బెల్ల పరవాన్నం. అలాగే సింపుల్గా నేను మా అమ్మాయి కదా అని చెప్పని కొంచెం టమాటా పప్పు, అలాగే ఒక 2 బంగాళదుంపలు వేయించుకున్నాం అంతే. మా వారు మా అబ్బాయి వెళ్ళిపోయారు. యాక్చువల్గా శ్రావణికి కూడా కాలేజ్ ఉంది కానీ ఇంకా తనకు ఒంట్లో వాళ్ళదని చెప్పి మానిపించేశాను. మహానైవేద్యం పెట్టడానికి అన్ని ఐటమ్స్ ఈ వెండి కంచెల్లో అంటే బంగారు పువ్వు ఉంటుంది కాబట్టి భగవంతుడికి పెట్టినా మనం కూడా అందులో తినచ్చు. తర్వాత నైవేద్యంగా వచ్చింది. మనం వండినవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం అనమాట. అలాగే ముందు పప్పు, కూర, పచ్చడి అంటూ ఉంటే అన్నం, పిండి వంటలు అన్నీ వేసి పెరుగు కూడా కొంచెం వేసి నెయ్యి కూడా వేయాలి, అభికరించాలి నెయ్యి కూడాను. అన్నీ వేసి అవి మన మహానైవేద్యంగా సమర్పిస్తాం. దాంతోపాటు మనం ఇంకేమన్నా పళ్ళు, ఇంకా కొబ్బరికాయ కొట్టినా ఇంకేది ఉన్నా సరే అన్నీ కలిపి మనం ఏవైతే తింటామో ఆ రోజు అవన్నీ ముందు అమ్మవారికి సమర్పించినట్టుగా అనమాట. ఇలా అన్నీ వెండి కంచెలు సమర్పించి విస్తరాకున్నా మనం చక్కగా విస్తరాకులో పెట్టుకోవచ్చు, అది ఇంకా మంచిది శాస్త్రోక్తంగాను. కానీ పట్టుకుని తీసేటప్పుడు మళ్ళీ చిరుగుతుంది, ఇబ్బంది కదా అని చెప్పని నేనేం చేశానంటే ఇవన్నీ ప్లేట్లో పెట్టుకుని విస్తరాకు మీద పెట్టి అప్పుడు నైవేద్యంగా పెట్టానమాట. ఇంకా మిగతా పళ్ళు అవి ఉంటాను. యాక్చువల్గా నేను చెప్పాను కదా, ఎవరిని పిలుద్దామని అప్పటివరకు అనుకోలేదు. ఎవరికి ఏమన్నా పంచిపెట్టాలి, ఏదైనా పెట్టాలి అన్న ఆలోచన కూడా అప్పటివరకు లేదు. అనుకోకుండా ఇంట్లో ఉన్న వాటితోటే అలా అడ్జస్ట్ చేసి చేయాల్సి వచ్చింది. అప్పటికప్పుడు అనుకుని ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు తోర పూజ చూసి మిగతా కంటిన్యూషన్ వీడియో చూద్దాం. కమలాయే నమః ప్రథమగంధిం పూజయామి. ఓం రమాయే నమః ద్వితీయగ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః తృతీయగ్రంథిం పూజయామి. విశ్వజనన్యే నమః చతుర్థిగ్రంథిం పూజయామి. మహాలక్ష్మీ నమః పంచమగ్రంథిం పూజయామి. క్షీరాద్వితనయాయే నమః షష్టమగ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యే నమః సప్తమగ్రంథిం పూజయామి. చంద్రసహోదర్యే నమః అష్టమగ్రంథిం పూజయామి. వరలక్ష్మీ నమః నవమగ్రంథిం పూజయామి. ఈ క్రింది శ్లోకములు చదువుతూ తోరం కట్టుకొని వెళ్ళను. భద్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం. పుత్రపౌత్రాభివృద్ధిం చ మమ సౌభాగ్యం దేహి మే రమే. తోర పూజ అయిన తర్వాత మనం కూడా ముందు అమ్మవారికి ఒక తోరం సమర్పించి తర్వాత ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే మనందరం కూడా చేతికి కట్టుకుని అమ్మవారికి ముందు వాయనం ఇచ్చేసిన తర్వాత అప్పుడు కథ అది చదువుకుంటాము. కథ చదివినప్పుడు అక్షింతలు చేతితో పెట్టుకుని భక్తిగా శ్రద్ధగా మనం కూడా అక్కడ చారుమతి అనుకున్నట్టుగానే ఊహించుకుంటూ మనం కథ చదువుకుంటూ ఉండాలి. సో, నేనైతే ఇలా చేసుకున్నాను. ఇప్పుడు కథ కూడా కొంచెం చదివి వినిపిస్తాను, మీరు కూడా చూడండి. శ్రీ వరలక్ష్మీ వ్రత కథా ప్రారంభం. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదాన్ని శివుడు పార్వతికి తెలియజెప్పాను. లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసిందన్నాడు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్రపౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతమును ఒకదాన్ని ఆనతినీయవలసిందని అడిగింది. అందుక త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించు వ్రతం ఒకటున్నది. అది వరలక్ష్మి వ్రతము. దాని విధి విధానం వివరిస్తాను, విను. శ్రావణమాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాను. పార్వతీదేవి, దేవా,
ఈ వరలక్ష్మి వ్రతముని అధిదేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతమును చేయవలసిన విధానం తెలియచెప్పమని పార్వతి అడిగింది. కాత్యాయిని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండెనము అనముడు పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడ ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. అది మిగుల సుగుణవతి, వినయ విధేయతులు, భక్తి గౌరవాలు కల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలం నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతకాల గృహకృత్యాలకు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహం కలిగిందాలను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజించుము అని నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చిదని చెప్పి అంతర్ధానమయ్యాను. కథ అయిపోయింది కదా. ఇప్పుడు మహానైవేద్యం కింద పెట్టడానికి ముందు మనం పసుపు తాలికి కొంచెం బొట్టది పెట్టాలి. ఉట్టినే నేల మీద పెట్టకూడదు. ఎందుకంటే ఎంత తిరిగినా మనం అక్కడ తిరుగుతాం కాబట్టి శుభ్రంగా ఉండడానికి, అంటే శుచిగా ఉండడానికి, ఆ ప్లేస్ని పవిత్రం చేయడానికి కొంచెం మనం పసుపు రాసి కొంచెం చిన్నగా పద్మంలాగా, లేకపోతే ఏదో పసుపు కుంకుమ అన్నట్టుగా కొంచెం పెట్టి దాని మీద అప్పుడు మనం పెట్టుకోవాలి ఏం పెట్టినా నైవేద్యం. మామూలుగా అయితే పైన పెట్టేస్తాం కదా మామూలుగా అయితేను, కానీ మహానైవేద్యం దేవుడి దగ్గర పెట్టకూడదు, కిందే పెట్టాలి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, అక్క మీరు పైన పెట్టరేంటి నైవేద్యం అని. యాక్చువల్గా నాకు పూజ గదిలో ప్లేస్ ఒకటి సరిపోదు. వండినవి ఏంటంటే కిందే పెడతాను తప్ప దేవుడి దగ్గర గట్టు మీదకి పెట్టేయరు. నాకు తెలిసినంత వరకు అలా అనుకుంటున్నాను మరి నేను. ఎందుకంటే దూరంగా కొంచెం పక్కకు పెడుతూ ఉండేవారు అనమాట, దేవుడి మీదకి పెట్టకుండా నైవేద్యం అదిను. అందుకని నాకు పూజ గదిలో కూడా ఇప్పుడు అదే అలవాటు. పెద్ద పెద్ద గిన్నెలో ఏమైనా ఉన్నా పైన పెడతాను, చిన్న వెండి గిన్నెలు ఏమైనా పెట్టాల్సి వస్తే పైన పెడతాను తప్ప మిగతా ఇప్పుడు కింద పెట్టుకుంటాను. కింద నేను చూపిస్తూ ఉంటాను అనమాట. ఇగో మహానైవేద్యం అయితే ఇలా ఏర్పాటు చేశాను. అమృతమస్తు అమృతోపస్తరణమసి ఓం శ్రీ వరలక్ష్మీదేవి అయి నమః. మహానైవేద్య సమర్పయామి. నారికేళ సహిత మిగతా ఫలాల సహిత మహానైవేద్యం సమర్పయామి. ఓం ప్రణయ స్వహ, ఓం అపనయ స్వహ, ఓం వ్యాయ స్వహ, ఓం ఉదానయ స్వహ, ఓం సమానయ స్వహ, ఓం బ్రహ్మణే స్వహ. మధ్యే మధ్యే పాణిం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాచమనీం సమర్పయామి. సమస్తదేవతలకు మా వరలక్ష్మీదేవి లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర సమస్త దేవతలకు మహానైవేద్యం సమర్పయామి. లక్ష్మీ ఇక్కడ పెట్టుకోండి కదా దగ్గరికి. నా మహానైవేద్యం ఇచ్చినప్పుడు మీరేం నవ్వుకోలేదు కదా, ఎందుకంటే ఆ పళ్ళు పేర్లు అవి మర్చిపోతూ ఉంటాను. అమ్మ ఎవరైనా ఉంటే గుర్తు చేస్తూ ఉంటారు. బట్ అప్పుడు గుర్తొచ్చినప్పుడు ఆ పళ్ళు అని చెప్పని, లేకపోతే ఏదో సంథింగ్ నాకు వచ్చిన పేర్లు చెప్పేస్తూ ఉంటాను. మొత్తానికైతే చక్కగా పూజ అదే అన్నాను, అమాయకత్వంగా మనం చేసుకుంటూ ఉంటాం కదా. అమ్మవారి ముందు అందరం పిల్లలే, మనకి ఏదో వచ్చేసి అనుకుంటాం, కానీ మనకి ఏమీ తెలియదు, ఏమీ రాదు. నాలాంటి దానికైతే చాలా తక్కువ, ఏదో తోచినట్టుగా చక్కగా చేసుకోవడం, పుస్తకంలో ఉన్నది చదువుకోవడం తప్ప అంత డీప్గా తెలిసేది కాదు. ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే నేర్చుకుంటూనే ఉంటాను. ఇంకా నేను సాయంత్రం ఇంకా లేదు, ఎవరైనా గబుక్కున వచ్చినా మనకు ఉండాలి కదా అని చెప్పానుగా, ఎదురు పక్క వాళ్ళు మాత్రం పిలిచానని చెప్పని. వాళ్ళ కోసం ఆల్రెడీ నా దగ్గర ప్రతి సంవత్సరం కొన్ని బ్యాగులు అన్నీ మిగులుతూనే ఉన్నాయి. వాటిని తీస్తే అన్నీ తలో రెండు మిగిలాయి. బ్లౌజ్ పీసులు ఇంట్లోనో తీసుకొచ్చాను, ఒక అరడజన్ ఉన్నాయి. ఒక 4-5 వరకు సెట్ చేసుకుందాంలే అని చెప్పని. అలాగే ఇంట్లో కొన్న నైవేద్యానికి పెట్టిన పళ్ళే ఉన్నాయి, తమలపాకులు పూజకి తెచ్చుకొని ఉన్నాయి. పసుపు కుంకుమ మనం నోము చేసుకున్నప్పుడు మిగిలాయని చెప్పాను కదా, వాటిని చిన్న చిన్న జిప్ లాక్స్లో వేసి
మనం ఎప్పుడైనా ఇంతకుముందు కూడా చెప్పాను, బయట కొన్న రూపాయి ప్యాకెట్లో వాటికన్నా ఎప్పుడైనా మంచి పసుపు కుంకుమ తెచ్చుకుని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే, పచ్చకర్పూరం వేసుకుంటే ఎన్నాళ్ళైనా పాడవకుండా ఉంటాయి. చిన్న జిప్లాక్లో వేస్తే మనం వాళ్ళు భరిణిలో వేసుకుని ఖచ్చితంగా పెట్టుకుంటారు, పసుపుని వాడుకుంటారు. నాకు ఎందులో ఈ పద్ధతి నచ్చి అప్పటి నుంచి చేస్తున్నాను. సాయంత్రం అయితే ఈ పట్టు చీర కట్టుకున్నాను నేను. మళ్ళీ దీపారాధన చేసుకుని మా వారు వచ్చేసరికి ఫస్ట్ ఆయన ఆశీర్వాదం తీసుకుంటేనే మనకి చేసుకున్న పూజకి సంతృప్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే దీని వెనకాల ముఖ్య పాత్ర భర్తే. ఎందుకంటే మనకు సహకరించేది ఆర్థిక రూపంలోనూ, మామూలుగా విడిగా కూడా మనకి సపోర్ట్గా ఉండేది మన భర్త, అత్తమామలు, తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని మనం చేసుకుంటే దానికి ఫలితం ఉంటుంది. ఇలాంటివి మాత్రం ఈరోజు మాత్రం ఖచ్చితంగా పెళ్లి రోజుకి, పుట్టినరోజుకి, శ్రావణ శుక్రవారం మాత్రం ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదం తీసుకుంటాను. ఎందుకంటే పాపం మంచిగా అన్నీ కొనిపెట్టి చక్కగా చేసుకో అని చెప్తారు. కాబట్టి ఎప్పుడూ తీసుకోవాలి. బట్ మనం ఏంటంటే ఈ రోజులో ఇంకొంచెం ప్రత్యేకంగా వాళ్ళ కాళ్ళకి దండం పెడితే, ఎందుకంటే మనకు బంగారం ఏదో ఒకటి కొంటూ ఉంటారు కదా పాపం అని. ఎందుకంటే వాళ్ళ క్షేమం కోసం అందరూ బాగుండాలి అని చెప్పనే కదా మనం చేసుకునేది. నేనైతే ఈ చీర అమ్మవారికి చూపించడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ దసరాలకి ఎప్పుడైనా కట్టుకుంటాను. ఇది ఇంతకుముందే తీసుకున్న చీర. అసలు యాక్చువల్గా నోముకు కట్టుకుంటాను అనుకున్నాను కదా అని చెప్పని ఇది అమ్మవారికి చూపించేది, కట్టుకున్న గ్రీన్ శారీ. ఇది కొత్తది కదా అని చెప్పని ఇది చూపించడం జరిగింది. సాయంత్రం అయితే ఇలా పూజది చేసుకున్నాను. సాయంత్రం ముత్తైదులు వచ్చేంత వరకు అలంకరణ అయితే ఇలా చేసుకున్నాను. నాకే చాలా సంతృప్తిగా అనిపించింది. మీకు కూడా ఈ సంవత్సరం నా పూజ చాలా బాగా నచ్చింది అని అన్నారు కదా, చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీను. చిన్నగా పూలు ఉంటే ఇలా అలంకరణ చేసుకున్నాను. వచ్చిన 2-3 ముత్తైదులు అనుకోకుండా మా పక్క వాళ్ళకి చుట్టాలు వస్తే వాళ్ళు కూడా వచ్చి చాలా మెచ్చిన, శిరీష మీరు చాలా బాగుంటుంది, చాలా బాగా చేసుకుంటావు అని చెప్పి అన్నారు. మళ్ళీ ఎక్కడొక్కడ అన్నీ సర్దేసుకుని ఒక అరగంట పడుకుని లేచిన తర్వాత అన్నీ నీట్గా సర్దుకుని మళ్ళీ కూర్చుని టీవీలో లలిత సహస్రం అవి పెట్టుకుని వింటూ ఉన్నాను అనమాట. దాంతోపాటు నేను కూడా పాడుకుంటాను. కానీ నన్ను చాలామందిని పిలిచారు. సో అందరింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో తాంబూలం అది తీసుకుని ఇంటికి వచ్చేసరికి 9-9:30 అయింది. ఇది నా శ్రావణ శుక్రవారం పూజ. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను.